హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామిని 7 శనివారాలు ఇలా పూజిస్తే కలిగే ఫలితాలు గురించి అయితే చెప్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మనకి తీరని కోరికలు ఏవైతే ఉన్నావో అవన్నీ తీరుతాయండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. హైందవ సంస్కృతిలో ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉందండి. వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి కేటాయించారు అనేది మనందరికీ తెలుసండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడికి శనివారం నాడంటే చాలా ఇష్టమండి. ఆ రోజు పూజిస్తే మనం అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి అనేది మనకైతే తెలుసండి. భక్తులను ఆపదల నుంచి రక్షించే ఆపద్బాంధవుడండి శ్రీనివాసుడు. గత కర్మల ప్రభావంతో జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నామండి. వీటికి కర్మఫలదాత శనీశ్వరుని ప్రభావమే కారణమండి. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజించాలండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కృప మనపై ఉంటే ఇలాంటి దోషాలు ఏమీ మనకైతే ఉండవండి. శ్రీనివాసుని కృపతో పాటు శనిదేవుడి దోషం కూడా తొలగిపోవాలంటే 7 శనివారాలు క్రమం తప్పకుండా శ్రీవారిని పూజించాలండి. 7 శనివారాల వ్రతం అయితే చేసుకోవాలండి. ఇప్పుడైతే ఆ వ్రతం ఎలా చేయాలి అనేదైతే చెప్తానండి. ఈ పూజ చేసే విధానం అండి. శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు ముగించి పూజ గదిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామిని అలంకరించుకోవాలండి. పూజ ప్రారంభించి సంకల్పం చెప్పుకోవాలండి. బియ్యం పిండి, బెల్లము, పాలు, అరటిపండు కలిపి దాంతో ప్రమిదను తయారు చేయాలండి. ఇందులో 7 ఒత్తులు వేసి నేతితో దీపం వెలిగించాలండి. స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున వైష్ణవులు శ్రీహరిని నియమ నిష్టలతో పూజించేవారని పురాణాలైతే చెబుతున్నాయండి. కాబట్టి వేకువజామునే స్నానం చేసి తులసి కోట ముందు ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి నిరంతరం కొలువుంటుందని నమ్మకం అండి. శనివారం సాయంత్రం వెంకటేశ్వర ఆలయంలో ఆవు నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయండి. ఇక ఇలా 7 శనివారాలు స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి చేపట్టిన పనులన్నీ నిరాటంకరంగా సాగుతాయని, కోరిన కోరికలు తీరుతాయని పురాణాలు అయితే చెప్తున్నాయండి. నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ వెంకటేశ్వర స్వామి కృప మీ అందరిపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నానండి.